జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ఒక ముఖ్యమైన పండుగ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన ప్రపంచంలో ఉన్న హిందూ ప్రజలందరూ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పండుగ శ్రీరాముని పట్టాభిషేకం. అదే అయోధ్య నగరం గురించి. అయోధ్య నగరంలో శ్రీరాముడు జన్మించిన అయోధ్య నగరంలో శ్రీరామ మందిర నిర్మాణం పనులన్నీ పూర్తయిపోయాయి. అందుకని మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమైన పండితులతో కలిసి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించడం చేశారు. అదేంటంటే ఈ 2024 జనవరి 22 మధ్యాహ్నం 12:29:08 అభిజిత్ లగ్న ముహూర్తంలో శ్రీరామునికి పట్టాభిషేకం మరియు శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. దీనికోసం 84 సెకండ్లలో ఈ పూజ అనేది కంప్లీట్ అవుతుంది. అందరికి ముందే ఈ భారత ప్రజలందరికీ ఏం చేశారంటే అందరికి అక్షింతలు ఊరూరికి పంపించడం జరిగింది. అందరూ స్వీకరించారు. అక్షింతలు ఏం చేయాలని అందరికి ఒక అనుమానం ఉంది. అక్షింతలు ఏం చేయాలంటే మనందరికీ దసరా, దీపావళి, సంక్రాంతి ఎలా వస్తుందో అలాగే అక్షింతలని జనవరి 22 మనం దేవుడి ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత అక్షింతలని అక్కడ అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత 12:29:08 పూజ కంప్లీట్ అయిపోతుంది 84 సెకండ్లలో. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు అక్షింతలను పూజ చేసి మన తలపై మనం వేసుకుంటే మన ఇంట్లో కానీ మన కుటుంబం కానీ మంచిగా అందరూ ఆరోగ్యాలతో సుఖ సంపదలతో ఉంటారని మన హిందువుల యొక్క నమ్మకం. కాబట్టి అక్షింతలను మన తలపైన వేసుకుంటే శ్రీరాముడే వచ్చి మనల్ని ఆశీర్వదించినట్టు లెక్క. అలాగే ఈ రాముడు జన్మించిన అయోధ్య నగరం అంతా చాలా మంచి సుందరంగా తయారు చేశారు కదా. అక్కడికి ఆ రోజు పూజకి ఎవరెవరు వెళ్తున్నారంటే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు మన దేశంలో ఉన్న ప్రముఖులందరినీ పిలవడం జరిగింది. అందరూ వెళ్తున్నారు. కానీ మనకు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలని ఉంటుంది కదా. మనం ఆ రోజు వెళ్ళలేము కదా, ఎందుకంటే ఆ రోజు పూజ అంతా బిజీ ఉంటుంది. కాబట్టి భారత ప్రజలందరికీ ఇంకా వేరే దేశాల ప్రజలకు కూడా ఏం చెప్పారంటే నరేంద్ర మోడీ గారు 22వ డేట్ వరకు పూజా కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ డే 23వ డేట్ నుంచి ప్రజలందరికీ అయోధ్య నగరం వెళ్ళి చూడడానికి అనుమతిచ్చారు. మీకు కూడా అయోధ్య వెళ్ళాలని ఉంటే, శ్రీరాముని దర్శించుకోవాలని అనుకుంటే 23వ డేట్ నుంచి అంటే జనవరి 23వ నుంచి మీరందరూ అయోధ్య వెళ్ళండి, శ్రీరాములని దర్శించుకోండి. జై శ్రీరామ్.